హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. నేను ఆ వీడియో ఏంటి అంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి 10th క్లాస్ అయిన తర్వాత ఏం చదివితే ఏం బాగుంటుంది, ఏంటి అసలు 10th క్లాస్ తర్వాత ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటో వాళ్ళకి తెలియడం కోసం, అవగాహన కల్పించడం కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి నేను. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో ఆఫ్టర్ 10th క్లాస్ స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ఆఫ్టర్ 10th క్లాస్ ఎలా ఉంటుంది ఏంటో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో 10th అయిన తర్వాత ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఏంటి ఎడ్యుకేషన్ పైన ఎలా ఉంటుంది ఏంటో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి ఆఫ్టర్ 10th క్లాస్ అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్లా ఉందన్నమాట. సో 10th అయిన తర్వాత స్టూడెంట్స్ ఏమేమి చేయొచ్చు అనేది దాని గురించి ఎక్స్ప్లెయినేషన్ ఇస్తున్నాను, బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. అంటే నాకు తెలిసిన ఈ అవగాహనతో పిల్లల్లో అవగాహన కల్పించడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ 10th క్లాస్ అయిన తర్వాత అది ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాస్ అనేది 10th క్వాలిఫై అయిన తర్వాత స్టూడెంట్స్ చదవగలిగే కొన్ని ఎడ్యుకేషన్స్ వేస్ అనమాట, అంటే దారులు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి చాలామందికి తెలిసింది ఏంటంటే ఇంటర్మీడియట్ అనమాట. సో ఈ ఇంటర్మీడియట్ కోర్స్ వచ్చేసి 10th అయిన తర్వాత 2 years చేస్తారండి. ఈ 2 yearsలో వీళ్ళు చదువుకునే చదువు సంబంధించి కోర్సెస్ ఏంటంటే సో ఫస్ట్ ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ సైన్స్, ఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ. సో ఇవి వచ్చేసి సైన్స్కి సంబంధించినవి. ఇవి వచ్చేసి ఆర్ట్స్ సంబంధించి, ఇది వచ్చేసి కామర్స్ సంబంధించి అనమాట. ఈ 5 బ్రాంచులు ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 6 7 ఓకే, ఈ 6 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్లో 2 yearsలో కంప్లీట్ చేయగలిగే కోర్సులు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా. సో డిప్లొమా గురించి చాలామందికి అవగాహన ఉండదండి. సో అవగాహన అనేది ఎవరైనా చెప్తే కానీ ఆ స్టూడెంట్కి ఇది ఉంటుంది అనమాట. సో డిప్లొమా చదవాలి అంటే 3 years డిప్లొమా చదవాలంటే 10th క్లాస్ అయిన తర్వాత పాలీసెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట, ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్ రాస్తే డిప్లొమా ఎన్ని కోర్సులు ఉన్నాయో ఆ అన్ని కోర్సుల గురించి వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ. సో ఇది థర్డ్ వన్. ట్రిపుల్ ఐటీ అంటే 10th క్లాస్ అయిన తర్వాత మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే 600కి 585, 590 అలా వస్తాయి కదా మార్క్స్. మెరిట్ లెవెల్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఈ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ట్రిపుల్ ఐటీ మీనింగ్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఇది చదవడానికి అందరికీ పాసిబిలిటీ ఉండదండి. మెరిట్ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చదవగలరు అనమాట. సో ఇది అప్లై చేసుకొని దాంట్లో ఒక సీట్ వస్తే మాత్రం చదవగలదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి చాలా రేర్గా ఉంటుంది అనమాట, ఐటీఐ. ఇది 2 years అనమాట, ఐటీఐ. సో నెక్స్ట్ వచ్చేసి 5వది వచ్చేసి పారామెడికల్ కోర్స్ అనమాట, 3 years ఉంటుంది. 6th వచ్చేసి ఎస్టీసీ అంటే షార్ట్ టర్మ్ కోర్స్ అంటారనమాట. ఇది 6 months కానీ 1 సంవత్సరం కానీ ఉంటుందన్నమాట. వీటిల్లో ఏమేమి కోర్సులు ఉన్నాయి అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అదర్స్ అనమాట. అదర్స్లో ఏమేమి ఉన్నాయి కూడా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కోర్సులు ఏమేమి చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిప్లొమా అనమాట. ఈ డిప్లొమాలో మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న కోర్సెస్ చాలా ఉంటాయి. నాకు తెలిసిన కోర్సులు మాత్రం ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో చూడండి, ఫస్ట్ డిప్లొమాలో మెకానికల్, సిఎస్సి, దీన్ని సిఎం అని కూడా అంటారు, షార్ట్కట్లో సిఎం, కంప్యూటర్ సైన్స్ అంటారు. సివిల్, ట్రిపుల్ ఈ, ఐటీ, ఆటోమొబైల్, ఈసీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, బయోమెడికల్, మెరైన్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ. ఇవి కోర్సెస్ అన్నీ డిప్లొమాలో ఉంటాయి అన్నమాట. ఈ 3 yearsలో కంప్లీట్ చేసుకుంటే మనకి గవర్నమెంట్ జాబ్ రాసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే కోర్సు ఏదైతే ఉందో ఆ కోర్స్ సంబంధించి ప్రత్యేకంగా వర్క్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, లేదంటే బీటెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్సులన్నీ నాకున్న అవగాహనతో రాసినవి మాత్రమేనండి. ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐట్రిబిలిటీ. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే దీనికి చేసుకుని 10+2 స్టూడెంట్స్ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ ఐటీఐ. సో ఐటీఐలో ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే ఫస్ట్ వన్ ఫిట్టర్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ ఉంటుంది, తర్వాత సివిల్, తర్వాత మెకానికల్, రేడియో అండ్ టీవీ, తర్వాత మానిటరబుల్, తర్వాత డీజిల్, మెరైన్, ఎలక్ట్రానిక్స్, ప్లంబర్, సర్వేయర్, ఎలక్ట్రికల్, మిషన్ టూల్స్, వెల్డర్, ఫైర్మన్, కుక్రీ,
పెయింట్ టెక్నాలజీ. సో ఇవన్నీ మనకి ఐటీఐలో చదువుకునే కోర్సెస్ అనమాట. ఈ కోర్సెస్ మాత్రం స్టూడెంట్ అటు ఫస్ట్ క్లాస్ కాకుండా సెకండ్ క్లాస్ కాకుండా చదివే థర్డ్ క్లాస్ ఏదైతే ఉందో అంటే 10th థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళు మాత్రం మ్యాక్సిమం చదువుతారండి. సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు కూడా రీచ్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎందుకు చదువులు ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఇది పాసిబిలిటీ ఉన్న కోర్సెస్ అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్. సో మెడికల్ ఫీల్డ్లో 10th క్లాస్ తర్వాత ఏమేమి చదువుకోవచ్చు అంటే 3 years కోర్స్ అనమాట. సో ఇది డిఎల్ఎంటి, తర్వాత డిహెచ్ఎఫ్ఎం, తర్వాత డిఓఏ, తర్వాత డిఓటి, తర్వాత హెల్త్ ఇన్స్పెక్టర్, తర్వాత స్టాన్సరీ, తర్వాత ఇన్స్పెక్టర్. సో ఇది స్టాన్సరీ ఇన్స్పెక్టర్ అనమాట, శానిటరీ ఇన్స్పెక్టరు. సో ఈ కోర్సెస్ అన్నవి 3 years కోర్సెస్ అనమాట. డిప్లొమా లాగే పారామెడికల్ అనమాట, మెడికల్ సంబంధించి. సో నేను ఇక్కడ దీనికి సంబంధించి అబ్రివేషన్ చెప్తున్నాను. సో డిఎంఎల్టి అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. తర్వాత డిహెచ్ఎఫ్ఎం అంటే డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ డిఓఏ అంటే డెడ్ ఆన్ అరైవల్. డిఓటి అంటే డైరెక్ట్ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ అనమాట, దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ టర్మ్ కోర్సులు ఏమి ఉన్నాయి అన్న దాని గురించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒకటి ఫస్ట్ వన్ డిటిపి, తర్వాత పీజీడిసిఏ, తర్వాత టాలీ అని, ఇంటర్నెట్ అని, గ్రాఫిక్స్, యానిమేషను, వెబ్ డిజైను, సైబర్ సెక్యూరిటీ. ఇవి మనకి షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. 10th అయిన తర్వాత నేర్చుకొని ఇది మనం జాబ్ పరంగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదర్స్ ఏమి ఉన్నాయి అంటే ఇక్కడ అదర్స్ ఉన్నాయి చూడండి. బ్యూటీ అండ్ కాస్మోటాలజీ, తర్వాత ఫ్యాషన్ డిజైన్ ఉంది, తర్వాత జ్యువెలరీ డిజైన్ ఉంది, తర్వాత ఫోటోగ్రఫీ ఉంది. ఇవి కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. నేర్చుకుంటాం అంటే బంగారం కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించివి నేర్చుకుంటాం అనమాట. అదర్స్ అంటే ఏవైతే పైన చెప్పాను, ఇంటర్మీడియట్, తర్వాత డిప్లొమా, IIIT, ఐటీఐ, తర్వాత వచ్చేసి పారామెడికల్, తర్వాత షార్ట్ టర్మ్ కోర్స్ కాకుండా అదర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం 10th క్లాస్ తర్వాత నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది టోటల్గా మనకి ఆఫ్టర్ 10th ఏవైతే ఉన్నాయో మనం చదువుకోవడానికి స్టూడెంట్స్కి పాసిబిలిటీ ఉన్న కోర్సెస్ అనమాట. సో నాకున్న అవగాహనతో ఇవన్నీ రాసి మీకు స్టూడెంట్స్కి ఎవరైతే ఏమీ తెలియకుండా ఉంటారో వాళ్ళ కోసం మాత్రం ఇది వీడియో పెట్టానంటే, అంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. సో అవగాహన కల్పించడం కోసం 10th స్టూడెంట్స్ కోసం పెట్టాను అనమాట. సో అంటే కొంతమంది పేరెంట్స్కి ఏమీ తెలియదు, చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం, స్టూడెంట్స్ కోసం మాత్రమే పెట్టానండి. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానికంటే ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఇంకా కొత్త వీడియోతో స్టూడెంట్స్ అవగాహన కలగడానికి ఎటువంటి బ్రాంచెస్ ఉంటాయి, ఏం బ్రాంచెస్ ఉంటాయి ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఏ కోర్సులు ఎన్నో వస్తాయని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ, ఉంటానండి.